హాయ్ అండి, నమస్తే. ఈ వీడియోలో ఉగాది స్పెషల్ బొబ్బట్లని మెత్తగా మృదువుగా నోట్లో వేసుకుంటే కరిగిపోయేలా స్వీట్ షాప్ స్టైల్లో ఎలా చేసుకోవాలో చూపిస్తాను. ఒక గ్లాసు శనగపప్పుని ఒక బౌల్లో వేసుకొని 2 సార్లు నీట్గా కడిగేసుకోవాలి. ఈ వీడియో పూర్తిగా చూసి లైక్ చేయండి. ఫస్ట్ టైం చూసినట్టయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. ప్లీజ్ లైక్ చేయండి, సపోర్ట్ చేయండి. ఇలా 2 గ్లాసెస్ వాటర్ పోసుకొని 1 అవర్ పక్కన పెట్టేసుకోవాలి. 1 అవర్ తర్వాత ఇప్పుడు చిన్న కుక్కర్ తీసుకొని ఈ పప్పుని అందులో వేసేసుకొని 5 విజిల్స్ వచ్చే వరకు ఉడికించుకోవాలి. 1 అవర్ నానింది కాబట్టి మెత్తగా ఉడికిపోతుంది. 1 అవర్ నానబెట్టేసుకోండి, మెత్తగా ఉడుకుతుంది పప్పు. ఇప్పుడు స్టవ్ పైన పెట్టేసుకొని 5 విజిల్స్ వచ్చే వరకు ఉడికించుకుందాం. పప్పు ఉడికేలోపు మనము పిండిని కలిపేసుకుందాం. మైదా పిండి 2 గ్లాసులు వేసుకొని 2 స్పూన్స్ బియ్యపిండి వేసుకుంటున్నాను. బియ్యపిండికి బదులుగా బొంబాయి రవ్వను వేసుకోవచ్చు, లేదా గోధుమ పిండినైనా వేసుకోవచ్చు. ఇలా జల్లించుకొని ఇప్పుడు చిటికెడంతా సాల్ట్ వేసుకోవాలి, చిటికెడంతా పసుపును వేసుకోవాలి. పసుపు వేసుకుంటే మంచి కలర్లోకి వస్తాయి. ఇలా మైదాపిండిలో బియ్యపిండి కానీ, బొంబాయి రవ్వ కానీ, గోధుమ పిండి కానీ వేసుకోవడం వల్ల మైదాపిండి కాబట్టి సాగుతుంది. ఇది వేసుకోవడం వల్ల సాగకుండా మెత్తగా మృదువుగా నోట్లో వేసుకుంటే కరిగిపోయేంత టేస్టీగా వస్తాయి, మెత్తగా వస్తాయి. వాటర్ పోసుకొని పిండిని మెత్తగా కలుపుకోవాలి. ఇప్పుడు 2 టేబుల్ స్పూన్ల నెయ్యిని 2 టేబుల్ స్పూన్ల ఆయిల్ని వేసుకొని పిండిని బాగా కలిపేసుకోవాలి. ఇలా ఎంత బాగా కలుపుకుంటే అంత బాగా ఈ బొబ్బట్లు మెత్తగా వస్తాయి. టేస్ట్ కూడా చాలా బాగుంటాయి. పిండిని నానబెట్టుకొని 2 అవర్స్ పక్కన పెట్టేసుకుంటే ఈరోజు చేసుకున్న బొబ్బట్లు రేపటి వరకు కూడా ఫ్రెష్గా మెత్తగా ఉంటాయి. చేయరాని వాళ్ళకు కూడా చాలా ఈజీగా చేసేసుకోవచ్చు. పిండిని మూత పెట్టేసుకొని 2 అవర్స్ రెస్ట్ ఇద్దాం. ఇప్పుడు పప్పు ఉడికిపోయింది. విజిల్ మొత్తం పోయిన తర్వాతే కుక్కర్ మూత తీయాలి. పప్పు మెత్తగా ఉడికిపోయింది. ఇప్పుడు పప్పు గుత్తితో రుబ్బుకుందాం. మిక్సీలో వేసుకుంటే వేసుకోవచ్చు, నేనైతే వేయట్లేదు. మెత్తగా ఉడికిపోయింది. ఏ గ్లాస్తో పప్పు తీసుకున్నామో అదే గ్లాస్తో పిండిని కూడా తీసుకున్నాము. అదే గ్లాస్తో బెల్లాన్ని కూడా తీసుకోవాలి. పక్కా కొలతలతో ఇదే విధంగా చేయండి, ఈజీగా చేసేసుకోవచ్చు. వీడియో పూర్తిగా చూసి ఒక లైక్ చేయండి. పప్పుని ఇలా మెత్తగా రుబ్బేసుకున్న తర్వాత ఇప్పుడు బెల్లం వేసుకుందాం. స్వీట్కి సరిపడా 1 కప్పు కానీ కప్పున్నర కానీ వేసుకుంటే, ఎక్కువ తినేవారైతే కప్పున్నర వేసుకోండి. తక్కువ కావాలనుకుంటే స్వీటు 1 కప్పు చాలు. ఏ కప్పుతో అయితే పప్పును తీసుకున్నామో అదే కప్పుతో బెల్లాన్ని కూడా వేసుకోవాలి. ఇప్పుడు 1 స్పూన్ ఇలాచీ పొడి, 1 స్పూన్ సోంపు కచ్చపచ్చగా దంచుకున్నది వేసేసుకోవాలి. ఫ్లేవర్ బాగుంటుంది. నెయ్యిని కూడా 1 స్పూన్ వేసుకోవాలి. వేసుకొని ఇలా దగ్గరికి ఉడికించుకోవాలి. ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసుకొని ఈ పప్పునంతా చల్లారనివ్వాలి. ఇలా చల్లారిన తర్వాత చిన్న చిన్న బాల్స్లా రెడీ చేసుకోవాలి. అన్నిటినీ ఇలా అన్నీ రెడీ చేసుకొని ప్లేట్లో పెట్టేసుకోవాలి. ఇలా అన్నిటినీ చేసుకొని పక్కన పెట్టేసుకోవాలి. ఇప్పుడు పిండి చూద్దాం. పిండి మెత్తగా చాలా మృదువుగా నానిపోయి ఉంది. ఇప్పుడు మళ్ళీ ఒకసారి ఇలా బాగా కలిపేసుకోవాలి. ఇలా కలుపుకొని ఇప్పుడు చిన్న చిన్న ముద్దలు తీసుకోవాలి. తీసుకొని ఇలా చేతిలో ఇలా చేసేసుకొని ఇప్పుడు ఇందాక చేసుకున్న పప్పు ముద్దని తీసుకొని ఇందులో పెట్టేసుకుందాం. ఇలా పెట్టేసుకొని పిండిని మొత్తం కవర్ చేసేసుకోవాలి. ఏదైనా ఆయిల్ కవర్ కానీ ఇంకా వేరేది ఏదైనా కవర్ ఉంటే ఆయిల్ పెట్టేసుకొని వీటిని ఒత్తేసుకోవాలి చేతితో. ఇలా ఒత్తేసుకొని స్టవ్ పైన పెంక రెడీగా పెట్టేసుకోవాలి. ఇప్పుడు నెయ్యి వేసుకుంటూ ఈ బొబ్బట్లని కాల్చుకోవాలి. మనము ఆయిల్ కాకుండా మొత్తం నెయ్యినైనా వేసేసుకోవచ్చు. ఒక్కొక్క కప్పు కానీ హాఫ్ కప్పు కానీ
పిండి కలుపుకునేటప్పుడు వేసుకోవచ్చు. నెయ్యి వేసుకున్న టేస్ట్ చాలా బాగుంటుంది. నేను అది సగం ఇది సగం వేసుకున్నాను. అలా కూడా చేయొచ్చు. అంతేనండి, బొబ్బట్లు ఎంతో ఈజీగా ఇలా నేను చెప్పిన విధంగా చేసుకుంటే పొరలు పొరలుగా ఉంటాయి. మెత్తగా నోట్లో వేసుకుంటే కరిగిపోయేంత మెత్తగా టేస్టీగా కూడా ఉంటాయి. ఇదే విధంగా మొత్తం ఆయిల్తోనైనా చేసుకోవచ్చు, నెయ్యితో అయినా చేసుకోవచ్చు. అంతేనండి, చాలా ఈజీగా చేసేసుకోవచ్చు. ఈ ఉగాదికి ట్రై చేయండి. ఈ వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. మీరు ట్రై చేసి కామెంట్ పెట్టండి, బెల్ ఐకాన్ క్లిక్ చేయండి.